హై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి మీకు అప్సరకొండ వాటర్ ఫాల్ అని చూపిస్తాను. 1 అవర్ నుంచి ఇక్కడ రావడానికి మామూలు బస్సుల ద్వారా కానీ లేకుంటే ఆటో ద్వారా కానీ రావచ్చు అనమాట. మీరు ఆటోల ద్వారా అయితే డైరెక్ట్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర దిగొచ్చు. ఒకవేళ లేదంటే బస్సులోకి వచ్చారంటే ఇక్కడ రోడ్డు మీదనే దింపుతారు. అక్కడ నుంచి మనకు 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్ దగ్గరికి. అక్కడ నుంచి నడుచుకుంటూనే పోవాల్సిందే రోడ్ లో. చుట్టుపక్కల వ్యూ చూడండి ఎంత బాగుందో. పచ్చ పచ్చని చెట్ల మధ్య ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్ దగ్గరికి. వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట, ముందర వాళ్ళంతా. ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క చూస్తే వద్దులే వాన అంటే అట్లా పడుతుంది అనమాట వర్షము. ఏమంటే మీకు వీడియో కానీ సరిగా రాకపోవచ్చు, ఎందుకంటే కవర్ చేసినాను మొబైల్ కి. దానివల్ల ఇట్లా బ్లర్ అనేది వస్తుంది అనమాట, సరిగా రావడం లేదు. చూడండి వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. అంతా కలిసిపోతున్నాం. మొత్తం మేము 18 మంది ఉంటాం ఇక్కడ. ఏమంటే గ్రూపులుగా డివైడ్ అయినాము. ఇట్లా కొండ ఎక్కి పోవాలన్నమాట మనం వాటర్ ఫాల్ దగ్గర పోవాలంటే. ఇక్కడ మెరీని పార్క్ అనమాట, మనకి లోపలికి స్వాగతం అనమాట. ఇక్కడ 2 చేపలు మధ్యన తాంబేలు ఉంటుంది అనమాట. ఇక్కడ మ్యాప్ అయితే చూడొచ్చు అనమాట. మ్యాప్ మనం లోపలికి ద్వారం అనమాట. ఎంత బాగా స్వాగతం పలుకుతుంది అంటే అంత బాగా స్వాగతం పలుకుతుంది. యూట్యూబ్ వీడియో అన్ని కూడా రావాలి. అన్ని ఇదలా కొండ అనమాట. మనం కొండ పైన ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క చూసి అట్లా నడుచుకుంటూ పోతున్నాము వానల్లోనే. పైన చూడండి, ఇక్కడ కొండ అనమాట. కొండకి మంచు ఉంటుంది, కప్పి ఉంటుంది అనమాట మంచు అయితే మొత్తం. మనకి వ్యాన్లు కానీ ఆటోలు కానీ వాటర్ ఫాల్ వరకు దింపుతాయి అనమాట. ఏమంటే మేము నడుచుకుంటూ పోతున్నాము. ఇదల్లా పార్కింగ్ ప్లేస్ అనమాట. బస్సులు కానీ కార్లు కానీ ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలన్నమాట. దానికి కానీ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం చిన్న నడుచుకుంటాం అన్నమాట కిందికి. ఇదే మన కిందకి ఇలా నడుచుకుంటూ వాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళు జారుతారనేసి చెప్పులు చేతిలో పట్టుకున్నారు. అంత బురదనే అనమాట. కింద ఇక్కడ చూడండి బురద ఎట్లా కొంచెం జారిందంటే కింద పడతాం అనమాట. ఒకటి చూడండి అంటే రమ్మంటే అనమాట అది అలాగా.
ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్ చూడండి, అక్కడ చూడండి ఎట్లుందో. ఉగ్ర నరసింహస్వామి దేవాలయం అన్నమాట అది. వీళ్ళు కేకలు చూడమ్మా ఎట్లా చేస్తున్నారు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎట్లా వాడుతుంది అంటే అట్లా వాడుతుంది. బొమ్మ మీరు కానీ వచ్చింటే పిక్చర్ ఎంజాయ్ చేద్దరు. ఎవరు ఎంజాయ్ వాళ్ళది మనమైతే ఏమన్నా ఇక్కడ లేదు. అక్కడ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారో. ఆ వాటర్ అన్ని మళ్ళీ మీకు సముద్రంలో కలుస్తాయి అనమాట. సముద్రం కానీ ఎక్కడ లేదు, మీకు పక్కనే ఉంది. వ్యూ పాయింట్ కానీ ఉంది, నేను చూపిస్తాను కొంచెంనాక. ఇక్కడ చూడండి ఎట్లుందో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చేసేదాన్ని అయితే. అది ఇక్కడ చూడండి, ఇక్కడ కింద పారిపోతాయి అనమాట. అవి ఎక్కడ కలుస్తాయంటే కింద సముద్రంలో కలుస్తాయి. ఇంకా మీకు సముద్రం కానీ పక్కనే ఉంది, అది చూసారమ్మా. ఇప్పుడు చూడండి వీడియో బాగా నీట్గా వస్తుందన్నమాట, ఎందుకంటే కవర్ తీసేసినాను. ఒకవేళ ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ నుంచి మనకి సముద్రం పక్కనే అనిపిస్తుంది. ఏమంటే నీళ్లు ఆకాశం రెండు ఒకటే ఉండడం వల్ల మనకైతే అంత కనిపించదు సరిగా. ఇక్కడ నుంచి ఒకసారి నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫోటోలు దిగతాను, ఫోటోలు దిగవచ్చు, ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేయొచ్చు. ఇది సముద్రం అన్నమాట. ఏమంటే మనకి సరిగా కనపడడం లేదు మొబైల్ కాబట్టి. మీకు బీచ్ కానీ మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను. చూసారు కదా నా వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అని చేసుకోండి అనమాట. పార్కింగ్ లో ఉన్నాం, బస్ ఏడుంది బ్రో.